రెండు ప్రశ్నలతో కూడుకున్నది. ఏంటి అది అని మనం ఆలోచిస్తే, ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశము భక్తుడివా భ్రష్టుడివా. ఇది భక్తుడివా భ్రష్టుడివా. ప్రభునందు ప్రియులారా, ఈ పాఠం అనేది రెండు ప్రశ్నలతో కూడుకున్నది. ఎందుకంటే ఈరోజు దేవుని కోసం బ్రతుకుతున్నవారు, దేవుని నమ్ముకున్నవారు, గ్రంథాన్ని చదువుతున్నవారు, మందిరాలకు వెళుతున్నవారు మేము భక్తులము అని భావిస్తున్నారు. మేము భక్తులము, మేమే భక్తులము, మేమే నిజమైన భక్తులము, మేమే సత్యమైన భక్తులము, మాదే సత్యం, మాదే నిజమని చెప్పుకొని ఎంతోమంది తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మనమందరం కూడా ఆలోచించాలి, భక్తులు ఎవరు? భక్తులు భక్తులంటే ఎవరు? ఎవరిని భక్తుడు అనాలి? ఎవరిని భక్తులు అనాలంటే మనం అంటాం, మెడలో సిలువ ధరించిన వారిని భక్తులు అంటాం. మనం ఏమంటాం? సంఘంలో బైబిల్ పెట్టుకొని మందిరానికి వెళ్ళేవాడిని భక్తుడు అని అంటాం. ఇంకేమంటాం? క్రిస్మస్ చేసేవారిని భక్తులు అంటారు. శ్రమల దినాలు పాటించే వారిని భక్తులు అని అంటారు. భక్తులు అంటే ఎవరంటే పలానా వీళ్ళు అని చెప్తారు. అయితే ఈ సమయంలో మనమందరం కూడా ఆలోచించాలి, అసలు భక్తులు అంటే ఎవరు? ఎవరిని భక్తులు అనాలి? ఎవరిని భక్తుల జాబితాలోనికి చేర్చాలో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి అన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు గ్రంథకర్త సమీర్ గారు చెప్తున్నారు. ఏమంటారు తెలుసా? దేవుని మాటలు వినేటువంటి వాళ్ళకి, దైవ భక్తునికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మీరు దేవుని యందు భయభక్తులు కలిగి. దేవుడంటే భయం ప్లస్ భక్తి. భయం ఉంటేనే భక్తి వస్తుంది, భయం లేకపోతే భక్తి రాదు. ఎప్పుడైనా ఒక మనిషి దేవుడి కోసం నమ్మకంగా బ్రతకాలంటే అతడికి దేవుడి భయం ఉండాలి. దేవుడి భయం ఉంటేనే దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతాడు. ఎందుకంటే మనం ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. చాలామంది పోలీసులు అంటే భయపడతారు. ఏం చేస్తారు? పోలీసులు అంటే భయపడతారు. పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు వార్నింగ్లు ఇస్తారు. ఏమంటారు తెలుసా? నీ భార్యని ఇంకొకసారి కొట్టావనుకో నీ పరిస్థితి వేరుంటుంది, చూడు జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంటాడు. అన్న తర్వాత పోలీస్ ఎప్పుడైతే వార్నింగ్ ఇస్తాడో అప్పటి నుంచి భార్యను కనీసం నోటి మాట అనడం కూడా మానేస్తాడు. కారణం పోలీస్ అంటే భయం ఉంది. భయం ఉంది కాబట్టి పోలీసుకు నచ్చని పని ఇతను చేయడు. అదేవిధంగా భక్తుడంటే ఎవరయ్యా అంటే దేవునికి భయపడాలి. ఎవరు భయపడాలి? దేవునికి భయపడేవాడే భక్తుడు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను భక్తుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడంటే ఎవరైతే భయపడతారో, భయపడేవారు ఎవరి మాట వింటారు? ఆయన మాట విని ఆయనను సేవిస్తాడు. ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక ఆయన ఆజ్ఞలను భంగము చెయ్యక వాటిని అనుసరిస్తాడు. భక్తుడు అనేవాడికి, భక్తుడికి కొన్ని అర్హతలు చెప్తున్నాడు. భక్తుడు అంటే ఏం చేస్తాడు తెలుసా? భక్తుడు ఎలా ఉంటాడు? దేవుడంటే భయపడతాడు. దేవుడంటే ఏం చేస్తాడు? దేవుడంటే భయం కలిగి ఉంటాడు. దేవుడంటే భయపడతాడు. దేవుడంటే భయపడటం మాత్రమే కాదు, ఆయన మాట వింటాడు. ఏం చేస్తాడు? దేవుని మాట వింటాడు. దేవుని మాట వినటం మాత్రమే కాకుండా దేవునిని సేవిస్తాడు. అంటే దేవునికి సేవ చేస్తాడు. ఏం చేస్తాడు?
దేవునికి సేవ చేస్తాడు. భక్తుడు అంటే ఇవి ఉండాలి. దేవునికి సేవ చేస్తాడు. నెంబర్ 4 ఏం చేస్తాడు? భక్తుడు దేవుని భయపడతాడు. భక్తుడు ఆయన మాట వింటాడు. భక్తుడు ఆయనను సేవిస్తాడు. భక్తుడు ఆయన ఆజ్ఞలను భంగపరచడు, అంటే అతిక్రమించడు. ఏం చేయడు? భంగము చేయడంటే అతిక్రమించడు. మీరు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీరు చూసిన భక్తుల్లో మీరు చూసిన భక్తుల్లో ఎవరు చూసిన భక్తుల్లో మీరు చూసిన భక్తుల్లో ఎవరైనా దేవునికి భయపడే భక్తులు ఉన్నారా? దేవుని మాట వినే భక్తులు ఉన్నారా? దేవునికి సేవ చేసే భక్తులు ఉన్నారా? దేవుని ఆజ్ఞలను పాటించే భక్తులు ఉన్నారా? ఈ 4 అర్హతలు ఉన్నవారే, ఈ 4 అర్హతలు ఉన్నవాడే భక్తుడు. ఎవరు భక్తుడు? మనం ఏమనుకుంటాం తెలుసా? వైట్ డ్రెస్ వేసుకుంటే భక్తుడు, సిలువ వేసుకుంటే భక్తుడు అని అనుకుంటే పొరపాటు. భక్తుడంటే ఎలా ఉంటాడంటే ఈ క్వాలిటీస్, ఈ అర్హతలు ఉన్న వ్యక్తినే ఏమని పరిగణించాలి మనం? భక్తుడు. చాలా మంది మేము భక్తులమని చెప్పుకుంటారు. దేవుని మాట వినరు. ఒకవేళ దేవుని మాట వినరు, దేవునికి సేవ చేయరు. ఏం చేయరు? భక్తులు అనే వాళ్ళు ఏమంటారు తెలుసా? కొంతమంది దేవుని మాట వింటారు కానీ దేవునికి భయపడరు. ఏం చేస్తారు? దేవుని మాట వింటారే కానీ దేవునికి భయపడరు. కొంతమంది దేవుని మాట వింటారు, దేవునికి భయపడతారు కానీ దేవునికి సేవ చేయరు. చూడండి ఎలా ఉంటుంది? దేవునికి సేవ చేయరు. కొంతమంది దేవుని మాట వింటారు, దేవునికి భయపడతారు, దేవునికి సేవ చేస్తారు కానీ ఆజ్ఞలు పాటించారు, ఆజ్ఞలను భంగపరుస్తారు. ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా, ఈ క్రైస్తవ సమాజంలో విశ్వాస జీవితాన్ని గడిపేవారు, విశ్వాస జీవితంలో ముందుకు సాగేవారు దేవునికి నచ్చని వారే చాలా మంది ఉన్నారు. ఎవరికి నచ్చని వారు? దేవునికి నచ్చని వారే చాలా మంది ఉన్నారు. భక్తులు, పేరుకు భక్తులు అంతే. పేరుకు మాత్రమే భక్తులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే విశ్వాసులు. కానీ ఏముండరు భక్తుడని మీరు ఎప్పుడైనా మీరు గమనించాలి. ఈ 4 అర్హతలు ఉన్నవాడే ఏమనాలి? భక్తుడు అని మీరు నిర్ణయించాలి. ఏం చేయాలి? భక్తుడు అని మీరు అప్పుడు నిర్ణయించుకోవాలి. భక్తుడు అని మీరు ఇప్పుడు ఖరారు చేసుకోవాలి. భక్తుడు అని మీరు హృదయంలో గట్టిగా అతని మీద నమ్మకం ఉంచాలి. కాబట్టి మనం చూద్దాం. భక్తుడు దేవునికి ఏం చేస్తాడు? భయపడతాడు. దేవునికి భయపడతాడు. దేవునికి, మనుషులు కాదు, దేవునికి. ఎక్కడ? ఇంట్లో ఉన్న భయపడతాడు, పొలంలో ఉన్న భయపడతాడు, ఎక్కడైనా ఉండని దేవునికి భయపడతాడు. భక్తులు చూడండి ఒకసారి గ్రంథాన్ని మీరు చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. నువ్వు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అన్నాడు. ఎవరో తెలుసా? ఇతడు దేవుడి భక్తుడు. ఎవరు దేవుడి భక్తుడు? యోసేపు గారు దైవభక్తుడు అనే యోసేపు గారు ఏం చేయబడ్డారు తెలుసా? ఐగుప్తుకు అమ్మబడ్డారు.
ఐగుప్తుకు అమ్మబడితే ఐగుప్తులో ఫరో భార్య ఉంది. ఫరో భార్య ఎవరి మీద కన్ను పడింది తెలుసా? ఆమె కన్నులు ఎవరి మీద పడ్డాయి? యోసేపు గారి మీద పడ్డాయి. యోసేపు గారి మీద పడితే యోసేపు గారిని ప్రతిరోజు టార్చర్ చేస్తుంది. ప్రతిరోజు యోసేపు గారి ఎడల కామ దుష్ప్రవర్తనతో చూస్తుంది. ఆమె చూస్తుంది. ఒకరోజు అడిగింది. అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమంటే మీరు గమనించి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, యోసేపు గారు తప్పు చేస్తే ఎవరైనా ఏమన్నా ఎవరున్నారా? ఎవరికైనా తెలుసా? చెప్పండి. యోసేపు గారు తప్పు చేయడం ఎవరైనా చూసారా? ఎవరు చూడరు. ఎందుకు? యోసేపు గారు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశములో రాజు తర్వాత రాజంతటి స్థితి, రాజంతటి స్థితి కలిగిన వాడు తప్పు చేస్తే ఎవరైనా అంటారా? చెప్పండి. ఇప్పుడు వీధిలో నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేస్తే మనల్ని అంటారు. ఎమ్మెల్యేని అంటారా? మంత్రిని అంటారా? ముఖ్యమంత్రిని అంటారా? ప్రధానమంత్రిని అంటారా? అనరు. ఎందుకంటే ముందు దేవుడు. వాళ్ళకు భయపడతారు. ఎందుకు? వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళతో పెట్టుకుంటే మనకే ప్రమాదం అని. అదేవిధంగా యోసేపు గారు కూడా గొప్పవాడైన ఇతను తప్పు చేయొచ్చు. చేయకూడదా? పాపం చేసే అవకాశం ఉంది. పాపం చేసినా ఎవరు ఏమి వీళ్ళని అనరు. ఎవరు ఏమనే అని అనడానికి కూడా సాహసించరు. ఎందుకంటే రాజు తర్వాత రాజు. అందుకే అంటున్నాడు, అమ్మా నా యజమాని నిన్ను తప్ప, ఎవరిని తప్ప? నిన్ను తప్ప ఈ రాజ్యములో లేకపోతే ఈ దేశములో ఉన్న ప్రతి దాన్ని నాకు అప్పగించాడు. అయితే ఈయన ఏమన్నా తెలుసా? నా యజమానుని దృష్టికి ఇంత ద్రోహ కార్యము నేను ఎలాగో చెయ్యగలను అనాలనకూడదా? యజమానుని తీసుకోవడం లేదు ఇక్కడ. ఏమంటా తెలుసా? నేను దేవుని దృష్టికి విరోధముగా ఈ పాపాన్ని కట్టుకుందనా? చూడండి ఎక్కడున్నాడు. ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఈయన మైండ్లో ఎవరున్నారు? ఈయన ఆలోచనలో ఎవరున్నారు? ఈయన మాటల్లో ఎవరున్నారు తెలుసా? దేవుడున్నాడు. అమ్మా ఇలాంటి పని చేయలేను, ఇలాంటి పని నేను చేస్తే దేవుని ముందు నేనేమవుతుంది తెలుసా? దోషినవుతాను. దేవుని ముందు నేను దోషినవుతాను. అయితే యోసేపు గారు ఇక్కడ మనం ఆలోచిస్తే యోసేపు గారు ఒక పాపం చేయటానికి భయపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? పాపం చేయడానికి, తప్పు చేయటానికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? చెప్పండి. పాపం అంటే ఎందుకు భయం? ఈయనకి పాపం అంటే ఎందుకు భయపడుతున్నాడు? భయపడడానికి గల కారణం ఏంటో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే అది ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడేవాణ్ణి. ఎట్లడు? మూడవ దినమందు తన దగ్గర ఉన్నటువంటి వారితో చెప్తున్నాడు, నేను ఎవరికి భయపడతాను తెలుసా? నేను దేవునికి భయపడేవాణ్ణి. దేవుడంటే నాకు భయం. దేవుడంటే నాకు భయం. దేవుడంటే భయం. దేవుడు నిలసించరా? దేవుడంటే భయం ఉన్నవాడే భక్తుడు. దేవునికి భయపడేవాడు ఎలా ఉంటాడు? అప్పుడు మనం ఏం చేసి తెలుసా? లోపల ప్రార్థనలోకి వచ్చినప్పుడు మాత్రమే బూతు మాటలు మాట్లాడము, ఒకరితో వెటకారంగా మాట్లాడము, ఒకరితో సరసోక్తులు చెయ్యం. బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ చేస్తాం. ఎందుకంటే దేవుని సన్నిధి ఏం మాట్లాడకూడదు, ఏం చేయకూడదు, ఏం గొడవ పడకూడదు. బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, ఈరోజు భక్తులను మనం చూస్తే 1 గంట, 2 గంటలు, వారానికి 1 రోజు, 2 రోజులు, 3 రోజుల వరకు భక్తిని పరిమితం చేశారు తప్ప 3 రోజుల వరకు భక్తిని పరిమితం చేశారు తప్ప ఆ భక్తి అన్నది ముందు కొనసాగించలేకపోతున్నారు. కారణం వాళ్లకు దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం ఉన్నవాడు ఖచ్చితంగా భక్తిగా బ్రతుకుతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, యోసేపు జీవితాన్ని మీరు చూడండి. యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన మాత్రం భక్తిని విడవలేదు. కారణం భక్తిని ఎందుకు విడవలేదు? దేవుడంటే ఏముంది? ఆయనకు దేవుడంటే భయం ఉంది.
దేవుడంటే భయం ఉంది కాబట్టి భక్తిని కొనసాగించాడు. ఈరోజు నేను కూడా నీకు నాకు కూడా దేవుడు అంటే భయం ఉందా? చెప్పండి, దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? భయం ఉంటే కొంచెం చెప్పండి. భయం ఉంటే 6:30 ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తాం? కొడాలంటే భయం ఉంది. ఎందుకు భయం ఉంది కాబట్టి ఎన్ని పనులను ఉన్న పనులని పక్కన పెట్టి ఆ నీళ్ళు ఆ వాటర్ని పట్టుకొని వస్తావు. ఎందుకు? భయం ఉంది. అయితే తాగే నీళ్ళు ఉండవు. ఏముంది? తాగే నీళ్లకు భయపడుతున్నావు. ఎవరు? భర్తకు భయపడుతున్నావు, అత్తకు భయపడుతున్నావు, మావకు భయపడుతున్నావు. మరి దేనికి? దేవుడికి భయపడేవారుగా ఉన్నారా? ఒకవేళ దేవునికి భయపడితేనే నువ్వు దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతావు. మనుషులకు భయపడితే ఎవరికి నచ్చినట్లు బ్రతుకుతావు? ఏమైనా ఆలోచించారా? నేను దేవుని పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ఇదే ఉంటుంది కదా మన బతుకంతా. అంతే కదా? అలా ఉంటే మనం భక్తులం కాలేము. భక్తులమైన మనమందరం కూడా ఆలోచించాలి. భక్తులమైన మనమందరం కూడా గమనించాలి. మనం ఎప్పుడైనా కూడా మన భక్తి జీవితాన్ని మనం గడపాలంటే, మన భక్తి జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలంటే మనలో ఏముండాలి తెలుసా? మనలో ఏముండాలి? దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే ఎప్పటి వరకు భయం ఉండాలి? ఎప్పటి వరకు? ఈ శరీరములు ఎంతకాలం అయితే ఉంటామో అంతకాలం వరకు. భయం ఉందా? దేవుడి దగ్గరికి వస్తావు. భయం ఉందా? దేవుని ఆలోచనలు ఉంటావు. నీకు భయం ఉంటే ఏమైనా చేస్తావు. భయం లేకపోతే పెద్దలు సామెత చెప్తారు, భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఏది? అసలు దానికి ఇంట్లో ఇల్లుంది, ఇంటి యజమాని ఉన్నాడు, తనను పోషించేవాడు ఉన్నాడు, అయినా ఉన్నప్పటికీ బజార్లో గుడ్డు పెట్టింది. దానికి యజమాని అంటే భయం ఉందా? చెప్పండి, భయం ఉందా? మీకు కూడా దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ దేవునికి భయపడరు. దేవునికి భయపడకపోతే ముళ్ళు ఏమనాలి? ప్రతి మనిషికి దేవుని భయం ఉంటుంది. మనిషి ఏం చేస్తారు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవచ్చు. దేవుని భయముతో పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు, కొరింథీ సంఘానికి, ఓ సంఘమా నువ్వు బాప్తిసం పొందావు. బాప్తిసం పొందిన రోజు ఏమైపోయావు? నువ్వు పరిశుద్ధుడయ్యావు, పవిత్రుడయ్యావు. బాప్తిసం పొందిన రోజు నువ్వు పవిత్రుడవయ్యావు. ఈ పవిత్రతను, ఈ పరిశుద్ధతను ఏం చేయాలి తెలుసా? సంపూర్తి అంటే పూర్తి చేయాలి. ఏం చేయాలి? కొన్ని పనులు ఉంటావు, కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇప్పుడు మీరు అన్ని చేసుకొచ్చే పనులన్నీ పూర్తి చేసుకొని వచ్చింటారు, ఇక్కడికి వస్తారు. పని పూర్తి అయితేనే ఇక్కడికి వస్తాం. పని పూర్తి కాకపోతే ఇక్కడికి రాలేము. అదే విధంగా మనం కూడా దేవుళ్ళలోనికి వచ్చిన మనము, భక్తిలోనికి వచ్చిన మనము, భక్తులందరూ పూర్తి చేయవలసింది ఒకటి ఉంది. ఏది పూర్తి చేయాలి? భక్తులు పూర్తి చేయవలసింది ఏది? భక్తుడు పూర్తి చేయవలసింది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఏంటి? పరిశుద్ధతను పూరించాలి. ఏం చేయాలి? కొంతమంది పని పూర్తి చేస్తారు, పరిశుద్ధతను పూర్తి చేయరు. బైబిల్ పట్టుకొని పోయి బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, కానీ బయటికి పోయి నిత్యం భార్యను అనుమానిస్తుంటాడు, నిత్యం వేధిస్తుంటాడు. ఇది ఎవరు? ఎవడన్నా మీ కాళ్ళు మీరు అనుమానించారా? మీ చేతులు మీరు అనుమానించారా? చెప్పండి. మీ కాళ్ళు, మీ చేతులు, మీ కాళ్ళను అనుమానించారా? చెప్పండి. ఎప్పుడు అనుమానించారు? ఎందుకు? ఈ నా శరీరంలో ఒక అవయవం. భార్య కూడా ఏంటి తెలుసా? నీ శరీరంలో ఒక అవయవం. ఏక శరీరం. నువ్వు ఏక శరీరమైన నువ్వు నీ భార్యను అనుమానిస్తున్నావంటే నీకంటే దౌర్భాగ్యుడు ప్రపంచంలో మరొకడు ఎవడు కూడా. అందుకే పరిశుద్ధతను సంపూర్తి చేయాలంటే ఏముండాలంటున్నాడు తెలుసా? దైవ భయము కలిగి.
దేవుని భయం కలిగి, దేవునికి భయపడి, దేవుని భయం ఉంటేనే పరిశుద్ధతను పూర్తి చేస్తావు. దేవుని భయం ఉంటేనే పరిశుద్ధతను కంప్లీట్ చేస్తావు. దేవుని భయం లేకపోతే అంటుంటారు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఏమంటే తెలుసా, మా 3 బాప్తిసం తీసుకుంటే, బలరాధన తీసుకుంటే మా మస్తు చేసిమరా, ఇప్పుడే ఏం చేస్తావు, అంతా వాళ్ళు చూసి మేము ఇలా తయారయ్యాము, అలా తయారయ్యామంటారు. ఇది రైట్ అయిన మాట కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్మారే తప్ప దేవుని భయం లేదు. దేవుని భయం లేదు కాబట్టి పనిని ప్రారంభించాడు. అక్కడే మీరు 6 ఇళ్ళు కట్టారు. 6 ఇళ్ళు కడితే 6 ఇళ్ళు కట్టిన తర్వాత ఊరిని పునాదేశం వదిలిపెట్టారా? ఏం చేశారు? వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, అప్పు చేసో సప్పు చేసో, మొత్తం వాళ్ళు ఎక్కడికైతే చూపించాలనుకున్నారో అక్కడికి రెడీ. ఎందుకు? 6 వాళ్ళు అంటే భయం. ఎందుకు మనం కట్టుకోకుండా ఇట్లే మొండి వాళ్ళు పెట్టామనుకో, వాడు బిల్లు ఇస్తాడు, ఎవరు కొడతాడు. వారి భయం ఉంది కాబట్టి ఈరోజు పని చేస్తాం. మీరు ఈరోజు పని చేశారు. భయం ఉంది కాబట్టి పని చేశారు. నువ్వు కూడా ఏదైనా ఒకటి చేయాలంటే, ఏదైనా ఒకటి దేవుడు నీకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరిశుద్ధతను సంపూర్తి చేయమన్నాడు. ఈ పరిశుద్ధతను సంపూర్తి చేయాలనే కార్యక్రమం ఉంది కదా. ఈ పరిశుద్ధతను సంపూర్తి చేయాలంటే నీకేముండాలి? సంఘంలో చేర్చబడిన నాకేముండాలి? భయం ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే భయం ఉంటేనే ఏం చేస్తాడు? పరిశుద్ధతను సంపూర్తి చేస్తాడు. దేవుడంటే భయం లేకపోతే సంపూర్తి చేయడు. చూడండి ఒకసారి, భయం కలిగిన వ్యక్తి ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఒక వ్యక్తిని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. అన్నాడు, నాకు అప్పగించిన పనిని మొత్తం నేనేం చేశా? పూర్తి చేశా. నేను ఎక్కడికైతే పరుగెత్తాలో పరిగెత్తాను, ఏదైతే చెయ్యాలో చేశాను. చేసి ఇంకా ఏం చేస్తున్నా? మీరు గమనించారా? ఏం చేస్తున్నా? నేను వెళ్ళిపోతున్నా. నాకు జీవ కిరీటం ఉంది. నాకు మీరు ఏమైనా చెప్పగలరా? భక్తులైన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? భక్తులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? భక్తులు ఎంతమంది ఉన్నారు? నాకు తెలుగే మాట్లాడేది, నేను ఇంగ్లీష్ మాట్లాడను, అరబ్బీ మాట్లాడను, మరాఠీ అసలే మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా? నాకు పరలోకం గ్యారెంటీగా ఉందనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎంతమందికి ఉంది? ఎత్తితే ఏమవుతుంది? పరలోకం మనకు గ్యారెంటీ అని మనం ఎప్పుడు చెప్పగలం తెలుసా? దేవుని పనిని పూర్తి చేసినప్పుడు. మీరు దేవుని పనిని పూర్తి చేశారా? ఇంటికి పోయిన తర్వాత కరెక్ట్ ఉంటారా మీరు రేపు ఇవాళ దాకా? అంటే మనం ఎప్పుడున్నామంటే మనం గమనించారా? మనం ఎప్పుడంటే ఆఖరి క్షణం వరకు. ఎప్పటి వరకు? మనం ఏమంటామంటే ఇప్పుడే అయిపోయా. ఎప్పుడు? ఇప్పుడే త్వర కాదు. అది కాదు. యేసు ప్రభు అంతటి గొప్పవాడే. ఎవరు? యేసు ప్రభు, మన రక్షకుడు. యేసు ప్రభు అంతటి గొప్పవాడే ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చూడండి ఒకసారి. ఏం చేశాడు ఆయన? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచన సమర్పించి భయం. ఏసు ఎవరికి భయపడ్డాడు? చెప్పండి. ఏసు భయపడాలా? చెప్పండి. యేసు భయపడాలా?
యేసు భయపడాలా. యేసు ఎవరో తెలుసా? దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన యేసే, దేవుడైన యేసే ఎవరు భయపడ్డాడు? దేవునికి భయపడితే నువ్వు నేను ఎవరు? మనం ఎవరు? మనమందరం ఎవరము? మనమందరం ఎవరము? మనమందరము ఎవరము? హూ ఆర్ యు? మీరు ఎవరు? మీరెవరు? మీరెవరు? మీరంతా మనుషులే. దేవుడే దేవునికి భయపడితే మనిషి భయపడదా? భయపడాలి, భయపడకూడదా? నువ్వు భయపడుతున్నావా? భయపడే వరకు ఉన్నావా? దేవుడంటే భయపడ్డాడు కాబట్టి, భయపడ్డాడు. ఏం చేశాడు తెలుసా? భయపడ్డాడు కాబట్టి ఆయన శిలువ మరణాన్ని అంగీకరించాడు. ఆయన కొరడా దెబ్బలను అంగీకరించాడు. ఆయన ముళ్ళ కిరీటాన్ని అంగీకరించాడు. ఆయన కాళ్ళలో మేకులు, చేతులలో మేకులను అంగీకరించాడు. భయపడకపోతే యాక్చువల్ అయితే యేసుప్రభు వారికి కూడా భయం వచ్చింది. గెస్తమనే వనంలో ఏమన్నాడు? ప్రార్థన చేస్తూ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. తొలగించని చెప్పి మళ్ళీ ఏమన్నాడు తెలుసా? మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మో నాయన, దీని మాయలో మనం ఎప్పుడు కూడా పడిపోకూడదని చెప్పేసి ఏమన్నా తెలుసా? తండ్రి, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నీ చిత్తం, నీ ఇష్టమైన, నీ ఇష్టం ఏదైతే ఉందో అదే నేను చేస్తాను ఆయన అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభుల వారి దేవుడంటే భయపడ్డాడు. దేవునికి భయపడి బతికాడు. దేవునికి భయపడి పని చేశాడు. దేవునికి భయపడి సువార్త చేశాడు. దేవునికి భయపడ్డాడు కాబట్టి యేసు శిలువ మరణానికి వెళ్ళాడు. ఒకవేళ శిలువ మరణానికి భయపడి ఉంటే చెప్పండి, మనం ఏం చేస్తాం? దేవునికి భయపడము, సావుకు భయపడతాం. భయపడమా? దేవునికి భయపడే వాళ్ళు చాలా తక్కువ, చావుకు భయపడే వాళ్ళే ఎక్కువ. ఇలా భయపడకూడదు. ఎవడో తెలుసా? మనం భయపడకూడదు. ఎందుకంటే శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం అంతే. చావు అంటే ఏమి? చావు అంటే మీరు ఏదో ఒక పెద్దగా ఇంతగా మీరు అనుకోవద్దండి. చావు అంటే ఏంటి తెలుసా? శరీరాన్ని నువ్వు నేను విడిచి వెళ్ళిపోవడమే చావు, మరణం అంతే. మనం నిత్యం ఉండవలసింది తెలుసా? నిత్యం దేవుడికి భయపడాలి. దేవునికి భయపడేవాడే భక్తుడు. దేవునికి భయపడని వాడు భక్తుడు కాలేడు. భక్తుడైన యోసేపు ఎవరు తెలుసా? భక్తుడైన యోసేపు ఏం చేయలేదు? పాపము చేయలేదు. ఎందుకు? యోసేపు ఎందుకు పాపం చేయలేదు? దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆయన పాపము చేయలేదు. పౌలెందుకు తర్వాత ఎలా చూచారా? పౌలెందుకు తర్వాత పరిశుద్ధంగా బ్రతికాడంటే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడంటే ఆయన కూడా దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడిన వారే పరిశుద్ధతను ఏం చేస్తారు? పూర్తి చేస్తారు. దేవునికి భయపడే వారే పరిశుద్ధతను పూర్తి చేస్తారు. భయపడని వారు పరిశుద్ధతను పూర్తి చేయరు, పాపాన్ని పూర్తి చేస్తారు. ఏం చేస్తారు? పాపాన్ని పూర్తి చేస్తారు. ఎందుకంటే మనం చూస్తే ఇప్పుడు మనం చూసాం, భక్తుడు అంటే ఏముండాలి? భక్తునికి ఉండవలసింది తెలుసా? భక్తుడికి ఏముండాలి? దేవుని యందు భయము, భక్తి కలిగి సమూయేలు మొదటి గ్రంథం 12:14. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట భక్తుడు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఎవరి మాట? దేవుని మాట. ప్రతి మనిషి ఆలోచించాలి, ప్రతి భక్తుడు ఆలోచించాలి. ప్రతి భక్తుడు నిత్యము దేవుని మాట వినాలి. ఎవరి మాట? నేను వాళ్ళ మాట విన్నాను, వీళ్ళ మాట విన్నానంటే మనుషుల మాటలో రక్షణ లేదు, మనుషుల మాటలో పాపక్షమాపణ లేదు, మనుషుల మాటలో పరలోకము
లేదు. నీకైనా నాకైనా పరలోకం రావాలంటే, నీకైనా నాకైనా రక్షణ రావాలంటే, నీకైనా నాకైనా పాప క్షమాపణ కావాలంటే ఎవరు మాట వినాలి? దేవుని మాట ఆయన మాట వినాలి. ఆయన మాట ఎవరు వినాలి చెప్పండి? ఎవరు వినాలి? ఆయన మాట వినాలి. ఎవరు వినాలి? నువ్వైనా నేనైనా భూమి మీద పుట్టిన ఎవరైనా, భూమి మీద పుట్టిన ఎలాంటి వారైనా ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఎవరైనా తెలుసా? ఆయన మాట వినాలి. నువ్వు ఆయన మాట వింటేనే ఆయన మాట ఇతరులకు చెప్తావు. ఆయన మాట వినకపోతే, వింటేనే చెప్తావు, వినకపోతే చెప్పవు. నువ్వు వినాలి. ఏం చేయ తెలుసా? ప్రతి మనిషి వినాలి, వినాలి, వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అబ్రహాంతో అన్నాడు దేవుడు. ఏమన్నాడు? అబ్రహాం గారితో ఏమన్నాడు దేవుడు? 12వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనాలు కింద చూస్తే, యెహోవా నువ్వు లేచి ఈ దేశము నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో. ఎక్కడాడు? నేను చూపించే దేశానికి వెళ్ళిపో అంటే అలాగే వస్తుందో దేవుడా, నాకు ఈరోజు కొత్తదో, ఈరోజు రౌండ్ పని ఉండదు. అబ్రహాం గారు ఎంత ఉండదు, ఎట్లా అంటాడో తెలుసా? నువ్వు 5 జతల బట్టలు, 2 భోగాన్లు, 2 తల్లిలు, 4 సొమ్ములు పెట్టుకొని వచ్చేకే నీవే ఎట్లా రెడీ అవ్వాలా? అన్ని పెట్టుకోనాలా? ఈ అమ్మ పెద్ద లారీకి ఎక్కిస్తుంది. ఇందు బిరాదని రెడీ అమ్మంటావు అంటారా? అబ్రహాం గారు ఎంత తెలుసు సంపద తెలుసా? మన పెద్ద తుమ్మడం అంతా అతని ఫొసలే ఉంటాయి. ఎంత మన పెద్ద తుమ్మడం ఎంత తెలుపుంటుందో అంత తెలుపు ఫొసలు కట్టేసారు. ఫొసలు వచ్చాక టైం పడుతుంది. దేవుడు అన్నాడు వెంటనే, దేవుడు ఎట్లా ఏమంటాడు తెలుసా? అబ్రహాము నువ్వు లేచి, ఎవరు? నువ్వు లేచి నేను చూపించే దేశానికి బయలుదేరు. ఏ దేశం అది? ఏ దేశం? పాకిస్తానా, అమెరికా, బ్రిటనా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండా? ఏది ఒక లొకేషన్ చెప్పలేదు కదా, ఒక అడ్రస్ చెప్పలేదు. ఏం అడ్రస్ చెప్పలేదు. ఏమన్నాడు? నేను చూపిస్తాను పో, నువ్వు బయలుదేరు అన్నాడు. ఏమన్నాడు? బయలుదేరని చెప్తే ఏం చేశాడు ఆయన? అబ్రహాం గారు ఏం చేశారు? ఆయన దేవుని మాట వినను. ఎవరు భార్యతో చెప్పాడు? వెంటనే భార్యతో ఏమన్నా తెలుసా? ఏమే షారా, దేవుడు చెప్పాడు మనం బయలుదేరాలంట. మీరు ఆలోచించారా? బయలుదేరాలంట అంటే ఎట్లా తెలుసా? ఆడవాళ్ళు సౌకర్యపేటలో మా సామాన్యుడు కాదు. మరి నీకు 4 ఎలుగొడ్లు ఉంటేనే నీకు బట్టేవాళ్ళు లేరు. ఎవరెవరు 4 ఎనుగొడ్లు, ఒక్కొక్క ఎనుగొడ్లు 2 లీటర్లు పాలిస్తే 8 లీటర్లు పాలు అమ్మితే ఎబ్బో మా పెత్తోళ్ళకి ఈఎంఏ సౌకర్యం. ఈఎంఏ ముక్కిరుసు ఉంటుంది, కోట్లిరుసు ఉంటుంది, మూతిరుసు ఉంటుంది, చిట్లా తినలేమమ్మ అంటుంటుంది. పెద్ద తుమ్మడ వెలుపంత పశు సంపద. ఎంతమంది గాసగాడు? ఒక గాసగాడు ఉంటేనే మనం బట్టలేము. మనమండి ఎంతమంది పనులు చాలా మంది ఉన్నారు. అంతమంది ఉన్నా ఏం చేస్తే తెలుసా? అంతమంది మీరు గమనించారు, అంత సంపద ఉన్నా, అంత ధనం ఉన్నా, అంత పశు సంపద ఉన్నా ఏం చేస్తే తెలుసా? అబ్రహాం గారు దేవుని మాట విన్నాడు. నువ్వు బయలుదేరాలనా? ఎస్ మై లార్డ్. ఓకే తండ్రి, ఓకే దేవుడా, నీ మాటను నేను గౌరవిస్తా. ఎందుకు నీ మాట నేను గౌరవిస్తా? నేను నీ భక్తుణ్ణి, నీ మాట వింటా. నేను నీ మాట వినే భక్తుణ్ణి. వెంటన్నాడు, అన్ని కట్టుకున్నాడు, బయలుదేరిపోయాడు కదా. బయలుదేరిపోయిన తర్వాత మరి రెండవది అంటున్నాడు. ఏమంటున్నాడు? రెండవసారి 22వ అధ్యాయం అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాము నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఎవరిని? ఒక్కడై ఉన్న కుమారుడు నాకు ఇవ్వాలంటే ఏమన్నా చెప్పండి? ఏమనాలి అబ్రహాం గారు? ఏం దేవుడా నన్నేమో అడిగింటున్నా, నువ్వే కొడుకు పుడతాడని చెప్తివి, పుట్టాడా? యాదో ఒకడు పుట్టాడా? ముసలి కాలంలోనా, ముద్దాపు కాలంలోనా? కాదు దేవుడా, మరి వాడిని కూడా తీసుకుంటానంటే ఎట్లా దేవుడా? ఇదేమన్నా న్యాయమా? నువ్వు నిజమైన దేవుడు ఏడన్నా ఇట్లా దేవుడు అనుకుంటాను, నేను నమ్ముతులేదప్ప అని అనాలనుకుంటా. అనాలా? ఏమన్నాడు అబ్రహాం గారు? ఏమన్నారు? ఓకే రేంటి తండ్రి, నువ్వు అడుగుతావా? రైట్ పదా. మరియు పర్వతం పైన నువ్వేం చేయ తెలుసా? నీ కుమారుని బలి ఇవ్వాలయ్యో తెలుసా? తన చేతులతో తన కొడుకును 10 మంది కొడుకులు కూడా చంపుకునేకి
ఇష్టపడతారా? 10 మంది కొడుకులని ఊకి యాక్సిడెంట్లో చనిపోయాడు మొన్నే మన కోసిగిలో. ఆయమ్మ కన్నాపరేషన్ చేయించుకొచ్చింది. కన్నాపరేషన్ చేయించుకొచ్చింది. ఇక్కడ కొడుకు ఎక్కడో దేవరు పోయి బాగా మొక్కలు తినేపోయి ఆడ ఏం చేశాడంటే రాత్రి పూట ప్లేస్ చెల్లుకుందనమాట. చిన్ను ఉంటే కటింగ్ చేయలేక ఏం చేశాడు, పక్కనున్న మా ఒక వంకలో పడిపోయాడు. వంకలో ఏముందంటే బురద ఉంది. ఆ బురదలో పోయాడు మనవాడు, అంతే. బురదలో పోయాడు. ఇప్పుడు చనిపోయాడు. కంటి ఆపరేషన్ చేయించుకొని అప్పుడే వచ్చింది, ఈ ఊరికి వచ్చింది. ఊరికి వస్తే ఆయన్ను సమాధి చేశారు, జ్ఞాపకార్థ కూడికలు చేశారు. ఆయన ఇంట్లో అమ్మకు తెలియలేదు. కారణం పక్కన వాళ్ళు అంటారు, అయ్యమ్మ నువ్వెట్లదే కొడుకే పెద్ద కొడుకు చొప్పల్ల తల్లికి అంటే పక్కన ఉండి నన్ను అడిగి అందరూ కలిసి వచ్చి సార్ ఎట్లా చొప్పునే వద్దాం నానేమన్నా కాదమ్మా పోయినోడు పోయా మరి ఉన్నాయేం కొండలు పోగొడతాడు. రాయమ్మ కొండలు పోతే భూ పెట్టేవాడు, నీళ్ళు ఇచ్చేవాడు. కొండలు కనబడమని ఏం చేసేది, ఆపరేషన్ చేయించుకొని. గమనించారా? ఆమెకు 4 కుమారులు ఉన్నారు. 4 కుమారులు ఉన్నా కూడా ఒక కుమారుడు చనిపోయాడంటే ఆమె జీర్ణించుకోదు. ఉండేది ఒకే కొడుకే. ఎవరికి? అబ్రహాం గారికి ఒకే కుమారుడు ఉన్నాడు. అయితే ఒకే కుమారుని ఏం చేయమన్నాడు దేవుడు? ఏమని చేయమన్నాడు? అర్పించాలంటే ఎస్ మై లార్డ్, రైట్. గాడిదకు గంత కట్టాడు, కట్టెలు తీసుకున్నాడు, బయలుదేరాడు పని వాళ్ళతో. నేను దేవునికి మొక్కి నమస్కారం చేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని పని వాళ్ళకి ఎదురు. భార్యకి చెప్పలేదు. ఎందుకు భార్యకి చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే ఆడవాళ్ళు అంత పాడరోళ్ళు మరొక రోడ్లు, ఆడవాళ్ళంతా బంగాళి. షారాని కొడుకు పుడతాడంటే దేవుని మీద ఏం చేసేదిమే నవ్వుకునేదే. ఎవరు? దేవుణ్ణి పాగలుగానే చేసేది. తెల్లలో పిచ్చోని చేసేదే. అందుకే అమ్మ నేను కుమారుడిని ఇస్తానన్నా కూడా నువ్వు నవ్వుతున్నావు కాబట్టి నీ కుమారుడికి ఏ పేరు పెట్టాలి తెలుసా? ఇస్సాక్ అనగా నవ్వు. నీకేం చేస్తా? ఇస్సాకు అంటే నవ్వుట అని అర్థం. నేను నువ్వు నా మీద హేళనగా నవ్వావు కదా, అయితే నేను నిజంగా నవ్విస్తా. నీ బ్రతుకు కాలం అంతా నవ్వే విధంగా నేను చేస్తా అని చెప్పి నవ్వించాడు. నవ్వు వచ్చేలోపు మరి ఏడుపు వచ్చేది మధ్యలో. దేవుడు నవ్విస్తానని చెప్పి మళ్ళీ అడిగాడంటే మళ్ళీ ఏమొస్తుంది? ఇప్పుడు ఏడుపు వస్తుంది. కాబట్టి భార్యకి చెప్పలేదు, వెంటనే దేవుని మాట విని తీసుకొని వెళ్ళిపోయాడు. మనం గమనిస్తే భక్తుడైన వాడు ఏం చేయాలి తెలుసా? దేవుని మాటను వినాలి. దేవుని మాటను ఎవరు తెలుసా? నువ్వు దేవుని మాట వింటే నీ మాట 10 మంది వింటారు. ఎవరి మాట? నువ్వు దేవుని మాట వింటేనే నీ మాట 10 మంది వింటారు. దేవుని మాట వినకపోతే. బైబిల్లో భక్తుడు ఉన్నాడు, అతని పేరే సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు గారిని అడిగాడు, ఏమన్నా తెలుసా? సొలొమోనా నీకేం కావాలి చెప్పను ఆయన అన్నాడు. నాకేమొద్దు తండ్రి, డాడీ, నాకు కొద్దిగా నాలెడ్జ్, జ్ఞానం ఒకటే కావాలి అన్నాడు. జ్ఞానం కావాలంటే ఏమన్నాడు దేవుడు? ఓకే రేపు జ్ఞానంతో పాటు సర్వసంపదలు నేను నీకు ఇచ్చేస్తాను పో అన్నాడు. దేవుని మాటకు విధేయుడయ్యాడు, దేవుని మాటను విన్నాడు, దేవుని మాటను గౌరవించాడు, దేవుని మాటను విన్నాడు. ఇతడు విన్న తర్వాత దేవుడు ఇతను ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చూడండి ఒకసారి. ఏం చేశాడు? రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం. రాజుల 2వ గ్రంథం. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూ 8 మందిని. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. అదేనా? మొదటి రాజులు 10:24 చూడండి. అతని హృదయమందు దేవుడు ఉంచిన అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడకోరేది. ఏం చేశారట? ఎవరెవరు? మళ్ళీ చదువు.
అతని హృదయములో ఉంచిన దేవుని వాక్కులను, దేవుని వాక్కు అంటే మాట, దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని మాట వినడానికి ఎవరొచ్చో తెలుసా? లోకులందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సొలొమోను కోసం. ఎందుకు? సొలొమోను కోసం లోకులందరూ ఎదురు చూస్తున్నారు. లోకులందరూ ఎందుకు? లోకులందరూ మనం ఏం చేస్తాం? రాహుల్ గాంధీ ఇట్లా పోతారంటే చూస్తాం, జగన్ ఇట్లా పోతారంటే చూస్తాం, అంతే. ఆయన ప్రసంగం కాదు, చూడాలంతే. ఏం చేయాలా? చూసేకి ఎదురు చూస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? లోకులందరూ ఆయన హృదయములో ఉంచిన జ్ఞానవాక్కులు వినాలి. జ్ఞానవాక్కులు అంటే సొలొమోను గారు ఏ మాటలు చెబుతాడో, సొలొమోను గారి మాటలు చెప్పడం, సొలొమోను గారు మాటలు చెబితే ఆ మాటలు వినటానికి వచ్చారట. ఎవరెవరు? లోకులందరూ. లోకులందరూ. లోకంలో ఎలాంటి వారు ఉన్నారు? లోకంలో ఎలాంటి వారు వచ్చారో చూడండి ఒకసారి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ దర్శనం చేయగోరేది. ఆ భూరాజులు భూమి మీద ఎంతమంది ఉన్నారు? రాజులు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? సుమారు 240 దేశాలు ఉన్నాయి. ఈ 240 దేశాల్లో ఎంతమంది రాజులు ఉన్నారో తెలుసా? 240 మంది రాజులు ఉన్నారు. మన ఇండియా రాజు ఎవరు? ప్రైమ్ మినిస్టర్. అమెరికా రాజు, లండన్ రాజు, బ్రిటన్ రాజు, స్విట్జర్లాండ్ రాజు, వీళ్ళు ఉన్నారు లేదా? ఇలాంటి రాజులు ఎంతమంది, ఇలాంటి దేశాలలో లోకంలో ఎంతమంది రాజులు ఉన్నారో అంతమంది వచ్చారు. ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గరికి. ఎందుకు వచ్చారు చెప్పండి? ఎందుకు వచ్చారు? ఆయన మాటలు వినడానికి. ఎవరి మాటలు? ఈయన ఎవరి మాటలు చెప్తున్నాడు? దేవుని వాక్కులు. ఆ దేవుని వాక్కులు, ఒరే ఒక వ్యక్తి దేవుని వాక్కులను, దేవుని మాట విని ప్రపంచంలో అతని కంటే కోటీశ్వరుడు మరొకరు ఎవరు కూడా లేరురా, అంత గొప్పవాడు అయిపోయాడురా. అతని మాట మనం వినాలి. ఎవరి మాట వినాలి? ఎవరి మాట? సొలొమోను గారి మాట వినడానికి రాజులు వచ్చారంటే ఎందుకు వచ్చారు? రాజులు ఎందుకు వచ్చారు? సొలొమోను గారి మాట వినడానికి రాజులు ఎందుకు వచ్చారు? రాజులు రావడానికి గల కారణం ఏంటో మనం ఒకసారి చూస్తే, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 23వ వచనం. మొదటి రాజులు 10వ అధ్యాయం 23వ వచనం. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో ఏమన్నాడు? ప్రపంచ కోటీశ్వరుడు ఎవరంటారు? బిల్ గేట్. ఇండియా కోటీశ్వరుడు ఎవరు? మన భారతదేశం కోటీశ్వరుడు ఎవరు? అంబానీ. ఆనాటి కాలంలో కోటీశ్వరుడు ఎవరు తెలుసా? ఆయన భూమి మీద ఆధిపత్యం కలిగిన వాడు. భూపతి అంటే ఎవరు తెలుసా? భూమి మీద అధికారం కలిగిన వాడు. ఈ భూమి మీద భూపతులందరికంటే అది కూడా ఉన్నాడు. ఎవరు తెలుసా? సొలొమోను. అందుకే సొలొమోను గారు ఏం తెలుసా? ఎప్పుడైనా గమనించారా? పేదవాడు చెప్తే ఎవడినాడండి మాటలు, దేవుని మాటలు? ఒక కోటీశ్వరుడు చెప్పాడు అనుకో, జగన్ దేవుని మాట చెప్పాడు అనుకో, అందరు వింటారు. ఎమ్మెల్యే వింటాడు, మంత్రి వింటాడు, సర్పంచ్ వింటాడు, అందరూ మన ఊళ్ళో ఏ ఫోన్ మీరు మాది వాళ్ళు అనేవాడు కూడా పోయి ఉంటాడు. ఎందుకు? ఆయన ఆంధ్రప్రదేశ్ కింగ్. ఆంధ్రప్రదేశ్ రాజు. ఆయన ప్రధానమంత్రి చెప్తే ఈరోజు ప్రాచుర్యంలోనికి వచ్చింది తెలుసా? ఈరోజు ఇండియాను ఇంత అభివృద్ధి పదాన్ని నడిపించడానికి కారకుడైనా ఎవరు తెలుసా? మోదీ గారు చదువుతున్న గ్రంథం. ఏ గ్రంథం తెలుసా? భగవద్గీతను బట్టి.
దేన్ని బట్టి? భగవద్గీతను బట్టి ఆయన పరిపాలిస్తున్నాడు. అందుకే ఈ గ్రంథాన్ని చదవాలి. విదేశాల్లో ఎక్కువ అయిపోయింది. ఏమైపోయింది? ఓహో, ఇంత గొప్ప వ్యక్తి, ఆదర్శవంతమైన వ్యక్తి ఈ గ్రంథాన్ని చదివి ఇంత గొప్ప మాటలు చెప్తున్నట్టు ఈ గ్రంథాన్ని మేము కూడా చదవాలని విదేశీయులు కూడా చదువుతున్నారు ఇప్పుడు. కారణం ఒక రాజు, ఎవరు? సొలొమోను మహారాజు గారు చెప్పారు. రాజుల కాలంలో మనం వస్తే పిల్లరా, రాజుల కాలంలో మనం చూస్తే, రాజుల కాలంలో మనం గమనిస్తే దేవుని మాటను వినడానికి ఎగబడి వచ్చారు. ఎవరి నోట్లో వినడానికి? రాజు నోట్లో వినడానికి. రాజు తర్వాత ఎవరు తెలుసా? రాజు తర్వాత నెక్స్ట్ ఎవరిని పంపించారు దేవుడు? చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. పెందల కడనే యెహోవా పెందల కడనే లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినా మీరు వినలేదు. ఏం చేస్తున్నట్ట? రాజుల కాలంలో సొలొమోను మహారాజు చెప్తే విన్నారు, కానీ ప్రవక్తలను పంపితే వినలేదు. ఎవరు? ఇశ్రాయేలీలే. ఎవరు? మానవులే. ఎవరు? మనుషులే. చెప్పిన ప్రవక్తలు చెబితే వినలేదు. కారణం కేవలం భక్తులుగా చలామణి అవుతున్నారే తప్ప దేవునికి భయపడేవారుగా లేరు. దేవుని భక్తులైన వాడు ఏం చేయాలి తెలుసా? దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట ఖచ్చితంగా. ఎవరు విన్నా వినకపోయినా వినాలంతే. దేవుడు అన్నాడు, నోవాహు ఓడ కట్టు అన్నాడు. ఏం చేయాలి? అంతే. ఏం దేవుడా, ఓడ ఏ ఆకారంలో ఉంటుందో, ఓడ ప్లాన్ నాకు తెలియదు కదా దేవుడా అని కూడా దుఃఖే కట్టాలంతే. దేవుని మాట వినాలి. దేవుని ప్రవక్తలను పంపించిన ప్రజలు ఏం చేస్తారు తెలుసా? దేవుని మాట వినే పరిస్థితులలో లేరు. రాజుల కాలంలో చక్కగా వినేవారు ఉన్నారు, ప్రవక్తల కాలంలో ఈయనెవరికి? చూడండి ఒకసారి. యేసుప్రభు కాలంలో మనం ఒకసారి చూస్తే లూకా సువార్త 24వ అధ్యాయం. క్షమించండి, 21వ అధ్యాయం 38 వచ్చిన. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడనే వచ్చారు. ఎవరి మాట వినడానికి? ప్రజలందరూ యేసు ప్రభు మాట వినడానికి తొందరగానే వచ్చారు. పెందల కడ అంటే ఉదయకాలముననే. అంటే మనం గమనిస్తే పిల్లరా, భక్తులైన వారు నిర్వచించారా? భక్తుడైన వాడు ఎప్పుడైనా దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉంటాడు, సిద్ధపడి ఉంటాడు. కాబట్టి ఆయన భక్తులైన వారు ఏం చేయాలి? ఆయన మాటను ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడాలి, ఆయన మాట వినాలి. ఆయన ఏం చేయాలి? సేవించాలి. దేవునికి సేవ చేయాలి. ఏ సేవ? దేవునికి సేవ చేయాలి. దేవునికి సేవ ఏంటి? దేవునికి సేవ చేయడం అంటే దేవుని సేవించడం అంటే ఏంటి? దేవునికి సేవ చేయడం అంటే ఆయన మాట వినడమే ఆయనకు సేవ చేయడం. ఆయన మాట ఏమన్నాడు? శత్రువును ప్రేమించు, శత్రు ఆకలిగా ఉంటే భోజనం పెట్టు, నా పేరిట వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వు, నా గురించి 10 మందికి నువ్వు ప్రకటించి. ఇదే సేవ. ఈ సేవను చేసి ఏం చేయాలంటున్నాడు? చివరిగా
ఆయన ఆజ్ఞలను భంగపరచక. ఏంటట? ఆయన ఆజ్ఞలను భంగము చేయక. ఎవరి ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలను భంగం చేయకూడదు. దేవుని ఆజ్ఞలను ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను ఎట్టి పరిస్థితుల్లో భంగం చేయకూడదు. అంటే అతిక్రమించకూడదు. భంగం చేయటం అంటే అతిక్రమించడం. ఏదైనా వనంలో ఆదామవ్వలు దేవుని ఆజ్ఞలు ఏం చేశారు? భంగం చేశారు. భంగపరచకూడదు. భంగపరచకుండా ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలంటున్నాడు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 20వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకోవాలి. మనకు నీతి కలుగును. ఏం చేయాలి తెలుసా? నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి. ఇశ్రాయేలు చెప్తున్నాడు అదే. ఇశ్రాయేలుకు మోషే గారు 2వ ఉపదేశాన్ని చేస్తూ దేవుని ఆజ్ఞలను మీరు ఏం చేయాలి? అనుసరించి నడవాలి. ఆజ్ఞలను ఏం చేయాలి? అనుసరించాలి. ఆజ్ఞలను అనుసరించి నడవాలి. ఆజ్ఞలు ఏంటి? ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ ఏదేను వనంలో ఆదాములకు ఏమన్నాడు? పండు తినవద్దు అని ఆజ్ఞ ఏమన్నాడు తెలుసా? ఆజ్ఞ అంటే తెలుసా? దేవుడు చెప్పిన మాట వినడమే ఆజ్ఞ. దేవుడు చెప్పిన మాట వినడమే ఆజ్ఞ. ఆజ్ఞను ఏం చేయాలి? ఆజ్ఞను ఏం చేయాలి? ఖచ్చితంగా తప్పకుండా పాటించాలి. ఆజ్ఞను పాటించకపోతే దేవుడికి తెలుసా చాలా బాధపడతాడు. ఆజ్ఞను పాటించని వారిని ఏదేను వనంలో నుండి ఏం చేశాడు? బయటికి గెంటేశాడు. ఆయన ఆజ్ఞలను పాటించని ఇశ్రాయేలును ఏం చేశాడు? బబులోను చెరకు ఐగుప్తు బానిసత్వానికి ఎందుకు అప్పగించాడు తెలుసా? ఆయన మాట వినలేదు కాబట్టి వాళ్ళు బానిసత్వానికి అప్పగించాడు. మీరు అలా ఎప్పుడు ఆలోచించారా? మీరు ఎప్పుడైనా గమనించే మీ కొడుకు మీ మాట వినకపోతే ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? మీ పిల్లలే ఉన్నారు, మీ పిల్లలు మీకు భోజనం పెట్టడం లేదు, మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏం చేస్తారు తెలుసా? వెంటనే స్టేషన్లో పోయి ఎవరైతే తొన్నలో వాళ్ళతో తొన్నిస్తాడు. అప్పుడు కరెక్ట్ లైన్కి వస్తాడు. ఏమొస్తాడు? సారు పెడతాను సారు, భూ పెడతాను సారు, మా అమ్మను బాగా చూసుకుంటారు సారు, బట్టలు చేస్తాను సారు కొట్టదు సారు. ఇప్పుడు దేవుడు కూడా దేవుడు తన మాట వినడం లేదు. ఎవరి మాట ఎవరికి అప్పగిస్తున్నాడు? తన్నే వాళ్ళకి అప్పగిస్తాడు. తంతే బాగా బుద్ధి వస్తుంది అనమాట. అదే దేవుడు కూడా తన ఆజ్ఞలు పాటించినటువంటి వారిని ఏం చేసి తెలుసా? పక్కనకు బానిసత్వానికి అప్పగించాడు, రోగాలకు అప్పగించాడు. ఇంకా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక ఎనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని బయట ఎవరు? ఆయన రాజుగా నియమించినందుకు ఏం చేస్తున్నా? పశ్చాత్తాపడుతున్నా. నేనేం చేస్తున్నా? పశ్చాత్తాపం. దేవుడు అంటున్నాడు, ఒరే నాయన నేను ఒకటి ఆజ్ఞాపించాను రా. ఎవరికి? సౌలు రాజుకు నేను ఒకటి ఆజ్ఞాపించాను. ఏది తెలుసా? నువ్వు వెళ్ళి అమాలేకీయులందరినీ కూడా చంపేయి అన్నాను. కానీ వాడు చంపేయలేదు. కొన్నిటికి తీసుకొచ్చాడు శపించబడినవి, కాబట్టి అలాంటి వాడిని రాజుగా ఉండటానికి వీలు లేదు అన్నాడు. ఈరోజు మనం ఆలోచిస్తే పిల్లరా, దేవుని ఆజ్ఞలు అంటే మనం చాలా భయపడతాం. ఏం చేస్తాం? దేవుని ఆజ్ఞలు అంటే చాలా భయపడతాం. ఎందుకు భయపడతాం? వాటిని ఎవరు పాటిస్తారు? మనం చాలామంది అంటారు బైబిల్ని పాటించేదంత గొప్పవాళ్ళం మనము. బైబిల్ని ఎట్లా పాటిస్తాం? అంత పెద్ద గ్రంథం అది. కానీ దేవుడు ఏదైనా కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే అది మనిషి పాటిస్తేనే ఇస్తాడు. దేవుడు పాటించకపోతే, మానవుడు పాటించకపోతే దేవుడు అది ఇవ్వడు. ఆయన ఆజ్ఞలు అలాంటివి ఇలాంటివి అనుకుంటాం, కానీ ఆయన ఆజ్ఞలు ఏమంటా తెలుసా? సౌలు మహారాజు పాటించలేదు కదా, సౌలు రాజు పాటించలేదు, ఆదామవులు పాటించలేదు, మోషే గారు కూడా పాటించలేదు, అతిక్రమించాడు.
అని అంటాం మనం. కానీ ఆయన ఆజ్ఞలు ఎలాంటివో చూడండి ఒకసారి. ఆయన ఆజ్ఞలు ఎలాంటివో మనం ఒకసారి గ్రంథాన్ని మనం చూస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1 యోహాను 3:24 అనుకుంటా. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఎవరి యందు ఉంటాడు? ఆయన యందు వాడు ఉంటాడు. ఆయన యందు వాని యందు అతను ఉంటాడు, అతని యందు ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు ఎలాంటి వాటిని తెలుసా? చూడండి అసలు అదే పత్రిక. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంట. చూడండి మాట. భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు మొదటి పత్రికలోనే ఉంటుందన్నమాట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నిందితునా తీసిరే. ఆయన ఆజ్ఞలు భారమైనవి. దేవుడు ఆజ్ఞలు ఇచ్చి మనం ఏదైనా మనం తప్పిపోతే నరకానికి వెళ్తే మరి దేవుడు చూడాలనుకుంటాడు కదా అనుకోవద్దండి. దేవుడు చూడాలనుకుంటాడని అనుకోవద్దండి. 5వ అధ్యాయము మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఎలాంటివి కావు? భారమైనవి కావు. భారమైనవి ఆయన ఏమో తెలుసా? మనకేమనుకుంటారంటే మనం ఏమనుకుంటాము? దేవుడు ఎంత పెద్ద ఆజ్ఞలు ఇచ్చాడు, మనల్ని పాటించడం మన వల్ల కానివి దేవుడు మనకిచ్చి మనల్ని నరకానికి పంపిస్తాడు అనుకుంటారు. కానీ దేవుడు మానవునికి సాధ్యమైనవి ఇస్తాడు, సాధ్యం కానివి. ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు. మీ పిల్లలు ఎంతైతే బరువు మోస్తారో అంతే మోపుతారు. మోయలేని బరువును మీరు ఎట్టి పరిస్థితుల్లో మోపరు. ఎందుకంటే మీ పిల్లలకు మీరు భారాన్ని మోపరు కదా. దేవుని పిల్లలైన వారికి దేవుడు కూడా భారాన్ని మోపడు. ఏదైతే పాటించిన ఆలోచించారా? మొదట 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 పాటించడం లేదు. 10 ఎత్తి పడేశాడు. 10 ఎత్తి పడేసి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. 2 కూడా ఎత్తి పడేసిన చివరికి ఏమి ఇచ్చాడు? నిన్ను వలే నీ పొరుగు వాన్ని ప్రేమించు. ఇదే ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనం పాటించాలి. ఆజ్ఞలు మనం పాటించడం అంటే అది ఏదో పెద్దవి కాదు, కొత్తవి కాదు. మన పక్కనున్న వారిని మనం ప్రేమిస్తేనే మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాం. కాబట్టి భూమి మీద బ్రతికినంతకాలం ఎవరైనా, నువ్వైనా, నేనైనా, భక్తులైనా, మనమందరం కూడా దేవునికి భయపడితేనే ఆయన పనైనా ఆయన కోసం ఆయన పనైనా పరిశుద్ధతనైనా సంపూర్తి చేస్తాం. ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటేనే పనిని పూర్తి చేస్తాం, పరిశుద్ధతను కూడా పూర్తి చేస్తాం. దేవుని భయం ఉంటేనే. ఎవరి భయం? దేవుని భయం ఉంటేనే దేవుని మాట వింటాం. దేవుని భయం ఉంటేనే దేవునికి సేవ చేస్తాం. దేవుని భయం ఉంటేనే దేవుని ఆజ్ఞలను పాటిస్తాం. దేవుని భయం లేకపోతే ఇన్ని జరగవు. ఏం జరగవు? దేవుని మాట వినవు, దేవుని సేవించవు, దేవుని ఆజ్ఞను పాటించవు. దేవుని భయపడితే ఒక్కటే. ఆలోచించారా? భయము ఒక్కటే, పనులు మాత్రం 4. కాబట్టి భూమి మీద బ్రతికినంత కాలం దేవునికి భయపడి, ఎవరికి భయపడి? దేవునికి భయపడి, ఆయన మాట విని, ఆయనకు సేవ చేసి, ఆయన ఆజ్ఞలను పాటించి దేవుడు ఉండే పరలోకానికి చేరాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను.